దేవుని పరిశుద్ధ ఘనమైన నామమునకు స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావములు చెల్లునుగాక. ఈనాటి ధ్యానం కొరకు సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వాక్యాన్ని ఈ పూట ధ్యానం కొరకు నేను మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. అందరం కలిసి చదువుకుందాం. 1 2 3 స్టార్ట్. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను. అప్పుడు నీ త్రోవలను ఆయన సరళం చేస్తాడు. చాలామంది త్రోవలు గజిబిజిగా ఉన్నాయి. కొంతమంది మార్గాల్లో లోయలున్నాయి, మరికొంతమంది మార్గాలలో ఎత్తులున్నాయి, మరికొంతమంది మార్గాలలో అడ్డగించుతున్న రాళ్ళున్నాయి, మరికొంతమంది మార్గాలలో పర్వతాలున్నాయి, గుట్టలున్నాయి, కొండలున్నాయి. వీటన్నిటిని దాటుకొని నీ జీవితం గురి యొద్దకు వెళ్ళాలంటే అంత సామాన్యమైన విషయం ఏమీ కాదు. నీ మార్గం ఇప్పటికే చాలా గజిబిజిగా ఉంది. నీ మార్గాలలో, నీ త్రోవల్లో లోయలు ఉన్నాయి, ఎత్తులు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి. వాటన్నిటినీ అధిగమించి గురి యొద్దకు వెళ్ళాలంటే అదంతా సామాన్యమైన విషయం కాదు. కానీ ప్రభు అంటున్నాడు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. స్తోత్రం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను. అప్పుడు 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 ఆయనే నీ త్రోవలను సరళం చేస్తాడు. నువ్వు వెళ్ళవలసిన మార్గాన్ని దేవుడే సరళం చేస్తే ఇక నిన్ను అడ్డగించగలిగిందేముంది? నువ్వు వెళ్తున్న త్రోవలను దేవుడే సరళం చేస్తుంటే ఇక లోయలు ఎక్కడుంటాయి? నీ వెళ్తున్న త్రోవులను దేవుడే సరళం చేస్తే గురి యొద్దకు నీవు సకాలములో చేరుకోగలుగుతావు. స్తోత్రం. మహాజ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, నీ ప్రవర్తన ఎంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకున్నాము.
నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను. అప్పుడు ఆయనే నీ త్రోవులను సరళం చేస్తాడు. ఈ రాత్రి నేను మీ ముందుకు తీసుకొని వస్తున్న చాలా ప్రాధాన్యమైన అంశం దేవుని అధికారం. దేవుని అధికారం చాలా ప్రాముఖ్యమైన విషయం. నీ ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారమునకు ఒప్పుకో. అంటే దాని అర్థం ఏంటి? ఓ మంచి మాట చెప్తాను, కోట్ల రూపాయల కంటే విలువైన మాట చెప్తాను, మీ గుండెల్లో రాసుకోండి. నీ ప్రవర్తన ఎంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవటం అంటే అర్థం ఏంటంటే, ఓ పని చెయ్యాలా వద్దా అన్నది కాదు ప్రశ్న. చాలా జాగ్రత్తగానండి. ఒక విషయం, ఓ పని చెయ్యాలా వద్దా అన్నది కాదు ప్రశ్న. నేను ఈ పని చేయటం వల్ల దేవుని అధికారమునకు లోబడుతున్నానా అన్నది ప్రశ్న. నేను చెప్పిన మాట అర్థమైతే మీరు ఇప్పటికే స్తోత్రం చెప్పేవాళ్ళు, అర్థమైతే చెప్పేవాళ్ళు అన్నారు. నేను చెప్పింది అర్థమైందా? ఓ పని, ఒక విషయం చెయ్యాలా వద్దా అన్న ప్రశ్న కాదు. నేను ఆ పని చేయొచ్చు అంటావా, ఆ పని చేయకూడదా? అది తినొచ్చు అంటావా, అది తినకూడదా? అది కొనొచ్చు అంటావా, కొనకూడదా? నథింగ్. అది కాదు ప్రశ్న. అది కొనొచ్చు అంటావా, కొనకూడదా? తినొచ్చు అంటావా, తినకూడదా? చేయొచ్చు అంటావా, చేయకూడదా? క్రైస్తవ జీవితం ఇక్కడ ఆరంభం కాకూడదు. ఎక్కడ ఒక పని చేయొచ్చా, చేయకూడదా? తినొచ్చా, తినకూడదా? కొనొచ్చా, కొనకూడదా? అక్కడ ఆరంభం అవ్వకూడదు. ఆధ్యాత్మిక జీవితం ఎక్కడ ఆరంభం అవ్వాలో చెప్పనా? నేను ఈ పని చేయటం వలన దేవుని అధికారమునకు లోబడుతున్నానా? హల్లెలూయా. నేను దీన్ని తినటం వలన దేవుని అధికారాన్ని ఎక్కడైనా ఎదిరిస్తున్నానా? ఇది చేయుట ద్వారా దేవుని అధికారమును ఎక్కడైనా ఉల్లంఘిస్తున్నానా? ఇది కొనుట ద్వారా, ఇక్కడికి వెళ్ళుట ద్వారా, ఈ సలహా ఇచ్చుట ద్వారా ఎక్కడైనా నేను దేవుని అధికారాన్ని ఎదిరిస్తున్నానా? అయితే నేను ఈ పని చేయను, ఇది నేను తినను, ఇక్కడికి నేను వెళ్ళను, ఇది నేను కొనను. నేను చెప్పింది అర్థమైందా? కొనొచ్చా, కొనకూడదా అన్నది ప్రశ్న కాదు. తినొచ్చా, తినకూడదా అన్నది ప్రశ్న కాదు. వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా అన్నది ప్రశ్న కాదు. చెయ్యొచ్చా, చేయకూడదు అన్నది ప్రశ్న కాదు. నేను ఈ పని చేయటం వలన నేను దేవుని చిత్తాన్ని ఏమైనా, దేవుని అధికారాన్ని ఎదిరిస్తున్నానా? అయితే నేను ఈ పని చేయను. అంటే ఒక పని చేయొచ్చా, చేయకూడదు అన్నది కాదు. ఈ పని చేయటం ద్వారా నేను దేవుని అధికారాన్ని ఎదిరించిన వాడనయ్యే లెక్క అయితే నేను ఈ పని చేయను. ఇక్కడికి వెళ్ళటం ద్వారా నేను దేవుని చిత్తాన్ని, దేవుని అధికారాన్ని ఎదిరించిన వాడినైతే అక్కడికి వెళ్ళను. ఈ వ్యక్తితో మాట్లాడటం వలన నేను దేవుని అధికారాన్ని ఎదిరించిన వాడనైతే ఈ మనుషునితో నేను మాట్లాడను.
ఇది కొనుట వలన నేను దేవుని అధికారాన్ని ఉల్లంఘిస్తున్న వాడినైతే నేను కొనను. ఇది నాకు అక్కరలేదు. దేవునిని శోధించకూడదండి. మాటి మాటికి చెయ్యొచ్చా చేయకూడదా, తినొచ్చా తినకూడదా, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, నథింగ్. ఇవన్నీ ప్రశ్నలు కాదు. ఒక పని చేయటం వల్ల నువ్వు దేవుని చిత్తాన్ని, దేవుని అధికారాన్ని ఎదిరిస్తున్నావని నీ మనస్సాక్షి దోషారోపణ చేస్తే ఆ పని చేయొద్దు. దేవుని అధికారమునకి ఇది లోబడుతున్నానా? ఈ సెల్ ఫోన్ ఆన్ చేస్తున్నాను, ఒక వ్యక్తితో గంటల తరబడి మాట్లాడుతున్నాను అనుకోండి. అలా మాట్లాడుట వలన నేను దేవుని అధికారాన్ని ఎదిరిస్తున్నాను అన్న భావన కలిగితే మాట్లాడకూడదు. అలా చేయటం దేవుని అధికారాన్ని ఎదిరించుటే, అది తినటం దేవుని అధికారాన్ని ఎదిరించుటే, ఆ స్నేహం చేయటం దేవుని చిత్తాన్ని, దేవుని అధికారాన్ని ఎదిరించటమే, ఆ నిర్ణయం తీసుకోవటం దేవుని అధికారాన్ని ఎదిరించటమే, అక్కడికి వెళ్ళటం దేవుని అధికారాన్ని ఎదిరించటమే, అది తినటం దేవుని చిత్తాన్ని, దేవుని అధికారాన్ని ఎదిరించటమే, ఆ దుష్ట స్నేహం చేయటం దేవుని అధికారాన్ని ఎదిరించటమే అని నీకు అర్థమైనప్పుడు దాన్ని ఎదిరించకుండా చిత్తానికి, అధికారానికి నీవు చెప్పండి లోబడాలి. మాటి మాటికి దేవుడు నీ వద్దకు ప్రవక్తలను పంపడు. హలో, మాటి మాటికి నీ వద్దకు దేవుడు ప్రవక్తలను పంపడు. ప్రతిరోజు వర్తమానం ద్వారా నేను గద్దిస్తాడని అనుకోకాకు. నీ యొద్దకు రోజు పెందెల కడనే లేపి ప్రవక్తలను నీ యొద్దకు పంపుతాడని నువ్వు అనుకోకాకు. రోజు మాదిరిగానే దేవుడు వస్తాడు, రోజు మాదిరిగానే దేవుడు నాతో మాట్లాడుతాడు, ప్రవక్తలను పంపుతాడు, గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, సరిచేస్తాడు, దేవుని చిత్తాన్ని బయలుపరుస్తాడు. నథింగ్. రోజు నీతో దేవుడు మాట్లాడు. నీవే ఒక నిర్ణయానికి రావాలి. దేవుని అధికారమును ఎక్కడైనా ఎదిరిస్తున్నానేమో,